ప్రొఫెసర్ జయశంకర్ జీవిత చరిత్రను భావితరాలకు తెలియజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్లో జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు. జయశంకర్ జీవిత చరిత్రను భావితరాలకు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాని మంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోరారు. తెలంగాణ రాష్ట్రమంతనే తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడతాయని ఆయన జీవితాన్నే సర్వస్వం తెలంగాణ కొరకు త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు తెలంగాణ మనమంతా పోరాటం చేసి సాధించుకున్నామంటే వేలాది మంది అమరుల భాగస్వామ్యం ఎంత ఉందో, వాళ్ళ త్యాగం ఎంత ఉందో, జయశంకర్ సార్ యొక్క గొప్ప ఆలోచన కూడా దానికి తోడైన కారణంగానే తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకొని 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడ్డటువంటి బడుగు బలహీన వర్గాల జీవితాలన్నీ తెలంగాణ రాష్ట్రం వస్తేనే బాగుపడతాయని సమైక్య ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాలకు ఎక్కడా న్యాయం జరుగుతలేదని గొప్ప ఆలోచనతో ఆ రోజు తెలంగాణ సాధన కొరకు ఉద్యమం చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగానైతే బడుగు బలహీన వర్గాల జీవితాలు ఉండేనో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆ రకంగానే మా జీవితాలు ఉన్నాయి. వివిధ రాజకీయ పార్టీలు అనేక సందర్భాల్లో ఎన్నికల సమయంలో మాట్లాడతారు. ఈ సమాజంలో 56% ఉన్నటువంటి బీసీలకు అన్ని రకాలుగా న్యాయం చేస్తామని అంటారు. కానీ గద్దెనెక్కిన తర్వాత మళ్ళీ వాళ్ళు చేయాల్సినటువంటి పనులు మాత్రమే చేస్తున్నారు.